హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి బంధంలో విడిపోయిన వారికన్నా అండ్ బంధంలో విడిపోవాలనుకున్న వారికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఈ రీడింగ్ ఏంటి అంటే ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా తీయడం అయితే జరిగింది ఏంటంటే విడిపోయిన లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ మళ్ళీ కలిపే అవకాశం ఉన్న ఎనర్జీస్ ఈరోజు రావటం అయితే జరిగిందండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. ఇది నా ఇష్ట ప్రకారంగా ఎనర్జీస్ తీసి ఇచ్చే రీడింగ్ అయితే కాదు. ఒకటే అడిగానండి, ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ చాలామంది సఫర్ అవుతున్నారు కదా. లవర్స్ అయితే మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనేది అనుకున్నారు, కానీ ఇక్కడ చాలా కారణాలు మీ వైపు ఉన్నాయి, మీ పర్సన్ వైపు ఉన్నాయి. అండ్ అలానే భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఇక్కడ బంధంలో కలిసి ఉండవలసిన వాళ్ళు దూరం అయిపోయి ఒకరి కోసం ఒకరు బాధపడుతూ అండ్ ఇతరుల కోసం విడిపోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సిచ్యువేషన్స్కి ఈరోజు ఎనర్జీస్ అనేది ప్రశ్న వేయటం అయితే జరిగిందండి. మరి లవర్స్ అయితే డివైన్ బంధంగా కనెక్ట్ అవ్వటానికి అంటే నలుగురిలో పెళ్లి చేసుకునే విధంగా ఉండే లైఫ్ని అయితే డివైన్ మీకు ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తారో లేదో చూద్దాం. అండ్ అలానే భార్యాభర్తలు ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఎన్నో గొడవలు అయితే జరుగుతున్నాయండి. మరి ఈ గొడవలకి ఎన్నున్నా సరే భార్యాభర్తలు ఒకటవ్వాలని ఈరోజు ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. నేను ఏదైనా ప్రశ్నలతోనే తీస్తాను కదా, ఇక్కడ మీరున్న పరిస్థితుల నుండి డివైన్ అసలు మీకేం సమాధానం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ వైపు మాట్లాడవలసిన మాటలు నేను ఇక్కడ ప్రశ్నలతో ఎనర్జీస్ అయితే తీస్తానండి. యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను. మరి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చినా సరే మీకు ఇక్కడ లాస్ట్లో స్విచ్ వర్డ్స్ ఎనర్జీస్ అనేది ఇస్తాను. ఇది చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అండి. అంటే ఇప్పుడు మీరు లవర్స్ అయినా కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కావచ్చు, మనస్పర్ధలు ఉన్నాయి. ఈ మనస్పర్ధలు మీ మధ్యన కాకపోయినా సరే ఒకరి వల్ల మనస్పర్ధలు రావడం అయితే జరిగింది. అలానే భార్యాభర్తలైనా సరే ఇప్పుడు పెళ్లి బంధంగా ముడిపడాలంటే చాలామంది పర్మిషన్లు కావాలి, ఒకరికి నచ్చాలి అండ్ ఒకరు మిమ్మల్ని మెచ్చాలి, ఇన్నెన్నో కారణాలు ఉంటాయి. అలానే వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలంటే కొంతమంది టాక్సిక్ పర్సన్ దూరం అయితేనే కానీ ఈ స్వచ్ఛమైన బంధం కలవదు. సో మీ మధ్యన ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అనేవి మనస్పర్ధలు అనేవి దూరం అయ్యి మళ్ళీ ఈ డివైన్ బంధం కనెక్ట్ అయ్యేలాగా ఈరోజు రీడింగ్ అయితే చేస్తున్నానండి. నేను ఇక్కడ 100% యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తున్నాను. ఇది సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ అయినా సరే మనం ప్రశ్నలతో తీసే కార్డ్స్ కాబట్టి మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యారండి. అండ్ ఇక్కడ యూనివర్స్ గైడెన్స్తో మీరు ఈ రీడింగ్ అయితే వింటున్నారు. నమ్మకంతో వింటారు, ఎంటర్టైన్మెంట్తో రీడింగ్ తీసుకుంటారో అది మీ ఇష్టం. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతాయి కదా. ఈరోజు రీడింగ్ ఏంటంటే మీరున్న పరిస్థితి గురించే ప్రశ్న అయితే వేయటం అయితే జరిగిందండి. మరి విడిపోయిన వాళ్ళని కలిపే అవకాశం ఉందా లేదా నా వర్షన్లో అడిగాను. అండ్ కలిపేలాగా ఎనర్జీస్ రావాలని కూడా కోరుకున్నాను. అనుకునే విధంగా ఇక్కడ డివైన్ బంధంగా కనెక్ట్ అవ్వడానికి ఒక దారి ఉంది, అవకాశం ఉంది. అండ్ యూనివర్స్ కూడా మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చేలాగా పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ ఎనర్జీస్ కూడా ఇవ్వటం అయితే జరిగిందండి. అది లాస్ట్లో ఉంటాయి. ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీకు ఇక్కడ ప్రశ్నలతోనే తీస్తాం కాబట్టి మీరు కూడా కనెక్ట్ అయ్యి మీ మనసుతో అడగండి. ఇది మీ పరిస్థితి, ఇది ఇలా జరుగుతుంది, మరి నెక్స్ట్ ఎలా ఉంటుంది, ఎవరెవరు వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు, ఏదైనా సరే మీరు ఇక్కడ మాట్లాడలేకపోతున్నారండి. కానీ మీ వర్షన్లో ఎనర్జీస్ తోటి నేను ప్రశ్నతో అయితే తీస్తాను. మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, కనెక్ట్ అవుతారు కదా, ఎవరికైతే రిజనేట్ అవుతుందో వారు మాత్రమే ఈ రీడింగ్ అనేది తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్. ఎందుకంటే ఇక్కడ మనం పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అయితే ఇచ్చాం కదా. ఎప్పుడైతే ఈ వీడియో మీకు కనిపిస్తుందో అప్పుడు ఈ వీడియో చూడొచ్చు అండ్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ స్విచ్ వర్డ్స్ అనేవి చంట్ చేయొచ్చు, అంటే చదవచ్చు. అప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి వర్క్ అవటం అయితే జరుగుతుంది. రేపటి నుంచి మీకు ఒరిజినల్ కార్డ్స్ అయితే ఎనర్జీస్తో రీడింగ్ అయితే ఇచ్చేస్తానండి. ఈ రోజుతోటే మీకు ఇక్కడ సిస్టమ్ కార్డ్స్ అయితే ఇస్తున్నాను. ఈ కార్డ్స్ తోటి మీకు ఇక్కడ విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన లవర్స్ కానీ డివైన్ బంధం అనేది కనెక్ట్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను. నా ప్రకారంగా మీరు కలిసేలాగా ఈ ప్రయత్నం అయితే చేశానండి. ఈరోజు కొంచెం కొత్తగా ఎనర్జీస్ కార్డ్స్ అనేవి షఫల్ చేసి కార్డ్స్ అయితే తీశాను. డైలీ చేసే ఈ
సిస్టమ్ ఎనర్జీస్ కార్డ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా తీసాను. షఫల్స్ అవుతాయి అన్నమాట ఎనర్జీస్ అనేవి. మరి కనెక్ట్ అవుతారు కదా. ప్రతి సిచ్యువేషన్ ఇది అన్నట్టుగా కూడా వస్తుంది. మీరు ఇక్కడ నెంబర్స్ కూడా మనసులో అయితే అనుకోవచ్చండి. నేను ఇక్కడ నెంబర్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాను కదా, కొన్ని నెంబర్స్ అయితే ఉంటాయి. అంటే నెంబర్స్ అంటే అక్కడ నెంబర్స్ కనిపించకపోయినా సరే ఈ కార్డు మీది, ఈ కార్డులో ఇది ఉంది అని కూడా అనుకోవచ్చు. మరి రీడింగ్లోకి వెళ్ళిపోదామా. ఎనర్జీస్ రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అనేవి నేను ఇక్కడ చెక్ చేస్తాను కదా. మరి ఈరోజు రీడింగ్ ఏ విధంగా వస్తుంది ఏంటి సిచ్యువేషన్ అని. మరి కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి. వరల్డ్, 2 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, టవర్ కార్డ్ అండ్ 2 ఆఫ్ కప్స్. అంటే నేను వేసిన ప్రశ్న ఏంటంటే విడిపోయిన కలిసే అవకాశం ఉందా లేదా అని అడగడం అయితే జరిగింది. ఎస్, అవకాశం అయితే ఉందంటండి. ఇప్పుడు ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కాల్ అనేది వస్తుంది. ఆ కాల్ ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు విడిపోవాలనుకునే కన్నా దూరంగా ఉన్నారు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది, సపరేట్ సిచ్యువేషన్ ఉంది. ఈ ఫోన్ రావటం వల్ల ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. విడిపోతుంది, ఇంకా ఇక్కడితోటి ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకునే వారికి ఇక్కడి నుంచి మొదలవుతుందండి. ఎప్పుడు లేనిది ఇప్పటి వరకు మీతో మాట్లాడలేదు, ఇలా మీ యాక్షన్ తీసుకుంటున్నాం, మీకు మాకు సంబంధం లేదు, ఇక మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీతో బంధం అయితే వద్దు అని ఎన్నో మాటలు మీరైతే విన్నారు. కానీ ఈ కాల్ ద్వారా మళ్ళీ రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారండి. ఎండ్ అయిపోతుంది అనుకున్న బంధం ఇక్కడ ఇద్దరు పర్సన్స్ గురించి, 2 నిర్ణయాల గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఒక పర్సన్ మీ వైపు మాట్లాడతారు, ఒక పర్సన్ మీ పర్సన్ వైపు మాట్లాడతారు. అంటే మీరు మీ పర్సన్ డైరెక్ట్గా మాట్లాడుకోరండి, ఇద్దరు మాట్లాడతారు. మీ వైపు వారు కానీ మీ పర్సన్ వైపు వారు కానీ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ కాల్ రావటం ఇక్కడ మీకు మీ పర్సన్ రీకనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. అసలు మీరు విడిపోయారు కదా, ఇంకా కలిసి ఉండరు, అండ్ ఇక్కడ మీ మధ్యన డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది, ఎవరి ద్వారా వాళ్ళది అయిపోతుంది అనుకున్న వారికి ఇది ఒక ట్విస్ట్ అనమాట. ఈ కాల్ ద్వారా ఇప్పటి వరకు మీకు కాంటాక్ట్లో లేని వారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నవారికి ఇది కాంటాక్ట్ అయితే వస్తుందండి. ఇది మీరు భయపడవలసిన అవసరం లేదు, ఇదంతా మీ మంచికే. ఎందుకంటే విడిపోయిన వారు కలుసుకుంటారా అని నేను వేసిన ప్రశ్నకి ఎస్, ఇక్కడ జరుగుతుంది ఇవి మీరు అనుకోవచ్చు. ఈ కాల్ ద్వారా కలిసే అవకాశం ఏముంటుంది. అవతల వాళ్ళు ఇప్పటికీ ఇదే మాట చెప్తున్నారు. 8 సంవత్సరాలైనా 8 నెలలైనా సరే. కొంతమందికి మంగళవారం కూడా గొడవ అయితే జరిగిందండి. మంగళవారం రోజు గొడవ కానీ, మంగళవారం రోజున మీకు మ్యారేజ్ జరగడం కానీ, ఇలా ఫిబ్రవరి మంత్లో కానీ, అండ్ 2 ఇయర్స్ 2 మంత్స్ నుంచి కానీ, అండ్ ఒక డబ్బుల విషయంలో సమ్ సిచ్యువేషన్ మనస్పర్ధలు రావడం కానీ, ఇక్కడ సిచ్యువేషన్స్ అన్నది ఈ కార్డ్స్ బట్టి ఈ ఎనర్జీస్ అయితే చెప్పానండి. ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరికైతే ఇది తీసుకుంటారో తీసుకోండి. శనివారం కూడా కనిపిస్తుందండి. మేబీ ఇక్కడ శనివారం ఏ వారం అయితే వస్తుందో ఆ వారంలో మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. శనివారం కానీ మంగళవారం కానీ ఈ 2 వారాల్లో ఏదో ఒక రోజు కాల్ అయితే వస్తుందండి. గొడవ పెట్టుకోవడానికి చేస్తారు కానీ ఇక్కడ గొడవలో పడే మాటలకి అసలైన క్లారిటీ రావటం అయితే జరుగుతుంది. అండ్ మీ వైపు వింటారు, అవతల వాళ్ళు కూడా చెప్పేది కూడా మీరు వింటారు. ఇక్కడ మాటల సందర్భం అనేది కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ మైండ్లో మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అంటే మైండ్కి ఎలా తీసుకున్నారు, మనసుకి ఎలా తీసుకున్నారు, అసలు జరిగేది ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీశాను. ఇప్పుడు మీ వర్షన్లో మీరున్నారు పాజిటివ్గా, కానీ మీ పర్సన్ విషయంలో కూడా ఆలోచించాలి కదా. ఈ కార్డ్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి, చూసారు కదా. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ, 6 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 2 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్. మీకు ఆల్రెడీ ఇది ఎనర్జీస్ కార్డ్స్ అర్థమైపోయి ఉన్నాయి కదండి. మీ పర్సన్ మైండ్లో ఒక ఆలోచన అయితే ఉంది. వాళ్ళు ఏంటంటే ఎంత ఆలోచించినా సరే వాళ్ళు మాటల్లో గొడవ కనిపిస్తుంది, కానీ మనసులో మీకు కనెక్ట్ అయ్యారండి. వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. చాలా అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కానీ మీ పర్సన్ అయితే ఆ మాటలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ మైండ్లో క్లారిటీగా ఉన్నారండి. మీతో ఒక బాండింగ్ అనేది ఉంది. వీరికి మీరు ఈ జన్మలో పరిచయం అయిన వారైతే కాదండి, గత జన్మ నుండి ఇక్కడ మీకు మీ పర్సన్కి జర్నీ ఉంది. అది లవ్ జర్నీ అయినా సరే, పెళ్లి బంధం జర్నీ అయినా సరే. ఇప్పుడు ఒక డబ్బు మ్యాటర్లో, ఒక కెరీర్ మ్యాటర్లో మిస్అండర్స్టాండింగ్స్ అయితే వచ్చాయి. సపరేషన్ సిచ్యువేషన్ కనిపించినా సరే ఎప్పటికైనా రీయూనియన్ అయితే ఉంటుందండి.
మరి కోపంతో వెళ్ళిపోయారో, గొడవ పెట్టుకుని వెళ్ళిపోయారో, కానీ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ గురించి ఇంకా ఆలోచించకుండా వారు సంతోషంగా ఉంటున్నారు అని మీరైతే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సంతోషం అనేది కాదండి. వాళ్ళు ఏమంటున్నారంటే మైండ్లో అనవసరంగా ఒక మాట అనేసి వచ్చేసామి, ఆలోచించుకోవాల్సింది, అనరాని మాట అన్నాము, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాము, అసలు ఎందుకు ఇలా మాట్లాడాము, కలిసి ఉన్నప్పుడు మీరు బాగానే చూసుకున్నారు, అసలు ఏం లోటు వచ్చిందని, అసలు ఆ మాటలు ఎందుకు ఇలా మాట్లాడామని ఇప్పుడు బాధపడుతున్నారు. ఈ పర్సన్కి మీరైతే కావాలండి. మీలో ఇప్పుడు ఒక కొత్త పర్సన్లా వారికి అనిపిస్తుంది. మీతో ఉన్నప్పుడు ఎప్పుడు గొడవలు పెట్టుకునేవాళ్ళు అండ్ ఒక డబ్బు గురించి గొడవ పెట్టుకునేవాళ్ళు, ఈరోజు ఎందుకు అలా మాట్లాడేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మైండ్లో మాట్లాడితే గొడవ పెట్టుకొని చూసుకుంటారు, కానీ మిమ్మల్ని చూడగానే కూల్ అయిపోతారు. అంటే వాళ్ళ మనసుకి మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు, కానీ మీరు వారిని బతిమలాడాలి, మీరు వారి మాట వినాలి, వారు మీతో గొడవ పెట్టుకుంటానికి కారణం అది వాళ్ళ మైండ్ సెట్. కానీ మీరేంటి, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇది ఎమోషనల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి అంటే, అనవసరంగా ఒక మాట అనేసి వచ్చామే, రెచ్చగొట్టి వచ్చేసామే, ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీరు బాగానే ఉన్నారు, ఇక్కడ మీ పర్సన్ సఫర్ అవుతున్నారని, మళ్ళీ కలిసిపోతే బాగున్ను అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి. మైండ్లో అయినా మనసులో అయినా. ఇక్కడ ఏప్రిల్ మంత్లో మీకు ఒక గొడవ అయితే జరిగింది అండ్ జూన్లో మళ్ళీ రీనన్ అయితే కనిపిస్తుందండి. 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ ఒక మనీ విషయంలో ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. అంటే ఆర్గ్యుమెంట్ అనే కాదు, అవతల మీ పర్సన్ వైపు వాళ్ళు కానీ మీ వైపు వాళ్ళు కానీ మాట్లాడుకుంటారు. ఈ టాపిక్ మాట్లాడుకున్నాక మీ పర్సన్ మాట్లాడిస్తారు అండ్ మీ వాళ్ళు కూడా వీరికి సమాధానం అయితే ఇస్తారు. అండ్ 6 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ, మీరు ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఉన్నారండి. అంటే మీ ఫ్యామిలీలో కూడా లేరు, అంటే మీ పర్సన్తో కాకుండా మీ ఫ్యామిలీతో కూడా లేకుండా సపరేట్గా ఉండటం కానీ, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ చేంజ్ అవ్వడం కానీ, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ నుండి వెళ్ళిపోవాలనుకోవడం కానీ, మీ పర్సన్ కూడా ఉన్న ప్లేస్లో అయితే లేరు. సిచ్యువేషన్ ఇలా కనిపిస్తున్నాయి. సిచ్యువేషన్స్ బట్టి ఎవరికి దూరంగా ఉంటే మంచిదనుకుని వెళ్ళిపోయిన మీ పర్సన్ ఈరోజు బాధపడుతున్నారు. అండ్ మీతో ఉండవలసిన వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, ఎవరితోనో ఉంటున్నారు. ఎవరితో ఉండడం అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండి. సింగిల్గా ఉండటం కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో ఉండడం కానీ ఇలా జరుగుతుంది. అక్కడ వారు బాధపడుతున్నారు, ఇక్కడ మీరు బాధపడుతున్నారు. కలిసి ఉండాలని ఇప్పుడు వారి మనసు కనిపిస్తుంది. అనేసిన మాటలు ఎందుకు అన్నామా, అసలు ఎందుకు పిచ్చా, ఎందుకు ఆ మాట ఎలా వచ్చాయి, ఇవన్నీ ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలంటే వారు డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి ధైర్యం చూపించట్లేదండి. అందుకే అవతల వాళ్ళ వైపు మాట్లాడించి ఇప్పుడు మీ పర్సన్ అవతల వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఎవరితోనైనా కూడా మాట్లాడించవచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ గెదర్ అయ్యి మాట్లాడాలంటే అనుకుంటున్నారండి. ఒక మేల్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే అవుతారు. సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్నాయి. మైండ్కి మనసుకి మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉన్నాయి. మరి వీటికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా తీద్దామా? మీ పర్సన్ అసలు ఏమంటున్నారు, దీనికి సంబంధించి యాక్షన్ అన్నది ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు కాంటాక్ట్ అయితే వస్తుంది అన్నారు కదా, ఇద్దరు మాట్లాడుకుంటారండి. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ మాట మీ వాళ్ళకి నచ్చదు, మీ మాట వాళ్ళ వాళ్ళకి నచ్చదు, వద్దనుకుని అనుకుంటారు. కానీ ఇక్కడ బెదిరింపులు అయితే ఉంటాయి, చావుల వరకు వెళ్ళే మాటలు కూడా ఉంటాయండి. మీ ఇద్దరిని కలపడానికి ఒక మాట ప్రకారం బ్లాక్మెయిల్ అయితే చేస్తారు. అండ్ ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడితే మీ మీద లీగల్ యాక్షన్ అంటే సంథింగ్ కోర్టులు కేసుల వరకు వెళ్తామని కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మాటలు బట్టే వీళ్ళు యాక్షన్ అయితే తీసుకుంటారంట. మీ పర్సన్ మానసికంగా కనెక్ట్ అయ్యారు, కానీ మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి కదా. అండ్ అలానే వారి వైపు మాట్లాడే వాళ్ళు మీ వాళ్ళకి నచ్చాలి కదా, మీ వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి కదా. సో ఏదేదైనా సరే ఇప్పుడు ఒక కాంటాక్ట్ ద్వారా ఇద్దరు పర్సన్ మాట్లాడుకున్నాక మీ పర్సన్ చేసిన మాటలు వస్తాయి అండ్ మీరు చేసిన పనులు మాట్లాడడం అయితే జరుగుతుంది. అవతల వాళ్ళు ఏంటంటే కొంచెం ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తారు. ఇలా ఉండిపోతుంది, జీవితం నాశనం అయిపోతుంది, చనిపోతారు, ఏవో మిమ్మల్ని ట్రాప్లో రావడానికి ఇదొక మాటలండి. మీ లైఫ్ ఎలాగో నాశనం అయిపోయింది మీ పర్సన్ వల్ల, కానీ ఇప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలపాలని ఇద్దరు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మీరు విడిపోవడానికి కూడా
కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవతల వారు కావచ్చు, మీ పర్సనే కావచ్చు. ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది కదా, ఎవరికో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఒకరికొకరు మాట్లాడుకోవాలనుకున్నా మీకు భయం లేదు, మీ పర్సన్కి భయం. మీ పర్సన్ మాట్లాడడానికి కూడా మొహం చెల్లట్లేదండి. మరి అన్న మాటలు ఎక్కడికి పోవు కదా, గాల్లో కలిసిపోయి అనుకున్నారు, కానీ మనసులో మీకు అలా ముద్ర పడిపోయింది. ఇప్పుడు మీరు ఏది అడిగినా సరే సమాధానం చెప్పడానికి వారి దగ్గర ఏమీ లేదు. ముభావంగా ఉంటారు. ఇంకా మీరు లేకపోతే జీవితమే లేదన్నట్టుగా కూడా సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే వీరు కొని తెచ్చుకున్న సమస్యలండి. మంచిగా ఉన్న లైఫ్ని చెడగొట్టుకుంది వీళ్ళే. మళ్ళీ వీళ్ళు వచ్చి ప్రయత్నాలు చేసినా సరే కొన్ని సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడుకునే మాటకి ఒక విధానం ఉంటుంది. ఇప్పుడు మీ వైపు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, అవతల వాళ్ళ వైపు మాట్లాడుకునే వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. మాట కలవాలి అండ్ ఒకరికొకరు మాట అర్థం చేసుకోవాలి, గౌరవించుకోవాలి అండ్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవాలి. కానీ ఒక మాటకి 10 మాటలు సమాధానాలు వస్తాయి. 10 మాట సమాధానంలో 8 అబద్ధాలు వస్తాయి, 2 నిజాలు తెలుసుకుంటారు. ఇలా రకరకాలుగా అయితే వస్తుందండి. ఒక మాట అవతల వాళ్ళు వేరేలా తీసుకోవచ్చు. మీ వైపు మాట్లాడేవాళ్ళు వీళ్ళేమో అసలు మిమ్మల్ని మాట్లాడనివ్వకుండా చెయ్యొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. యాక్షన్ ఏంటంటే విడిపోయిన వాళ్ళు కలుసుకోవాలని కలిపేలా ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. ఆ సమస్యలు ఏంటంటే మీరు కలిసేవాళ్ళే, కానీ మధ్యలో కొంతమంది పెత్తందారులు ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే హోల్డ్లో పెడతారు. ఇలా కాదు, వీళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అండ్ ఏదో యాక్షన్ తీసుకోవాలన్నట్టు అవతల వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. మీరు కలుసుకోవాలనుకున్నా, మీ పర్సన్ మీతో ఉండాలనుకున్నా మధ్య వాళ్ళ వల్ల చెడిపోవచ్చు, కలవచ్చండి. మీ పర్సన్ తీసుకునే యాక్షన్ ఏంటంటే వారంతటి వారే మాట్లాడకుండా మధ్య వాళ్ళ చేత మాట్లాడిస్తే అవతల వాళ్ళు మీ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు. మీ వాళ్ళు కూడా అడగవలసిన మాటలు అడిగేటప్పటికి వాళ్ళ దగ్గర ఏ సమాధానం ఉండవండి. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో మాకు తెలుసు అన్నట్టుగా కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళు కలిపేలా ఉంటారా, విడదీసేలా ఉంటారంటే ఇక్కడ మాటలు కలవాలండి, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. విడిపోయారనుకున్న బంధం కలిపేలా ఉండాలి. అండ్ పెళ్లి చేయాలంటే నలుగురిలో పెళ్లి చేయాలంటే నలుగురికి సమాధానం కూడా చెప్పాలి. పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి, ఇది సిచ్యువేషన్ అని చెప్పి ఒక పాజిటివ్గా చెప్పాలి జనాలకి. ఇది కూడా వీళ్ళందరూ ఆలోచించుకుంటున్నారు. తప్పులు ఎత్తి చూపించడం అండ్ లేనివన్నీ క్రియేట్ చేసి మాట్లాడడం, చెడగొట్టే ప్రయత్నాలు అయితే అవతల వాళ్ళకు ఉంటాయి. కానీ కాలం మిమ్మల్ని కలిపేలా చేస్తుందండి. భార్యాభర్తలైనా సరే ఇప్పుడు మీరు మాట్లాడుకునే విధానం ఒకలా ఉంటుంది, కానీ అవతల వాళ్ళు మాట్లాడుకునేటప్పటికి కొంచెం కలిసేవాళ్ళు హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే మాటలు ఇప్పటి వరకు లేవండి. ఎప్పుడైతే మాటలు అయితే వస్తాయో కొన్ని ఇష్యూస్ అయితే, సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. సమస్యల నుండి బయటపడే మాటలు కొన్ని ఉంటాయి, సమస్యలకు వెళ్ళే మాటలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటే, మంచిగా మాట్లాడుకుంటే సమస్య అనేది తీరిపోతుంది. అలా కాకుండా మాట్లాడే మాటలు కొన్ని మనస్పర్ధలు అయితే వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది. అది ఇప్పటి వరకు జరిగిన విషయాలకు ఒకలా ఉంటుంది. ఇప్పుడు జరగబోయే వాటికి అందరూ సమస్యలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ యాక్షన్ మోడ్. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ ఏంటంటే ఈ 9 ఎనర్జీస్ కార్డులో నేను ఇక్కడ షఫల్స్ చేసి 9 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. అసలు ఏం జరగబోతుంది, కలిసే అవకాశం ఉందా లేదా, దీనికి సంబంధించి మీరు కూడా ఇక్కడ 9 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయి కదా, ఓపెన్ చేస్తాం, చెక్ చేసుకోండి. ఫస్ట్ వన్ 6 ఆఫ్ వ్యాండ్స్, నెక్స్ట్ 10 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ సార్ట్స్, 2 ఆఫ్ సార్ట్స్ అండ్ టవర్ కార్డ్, 2 ఆఫ్ పెంటికల్స్, ఫార్చ్యూన్ అండ్ నైట్ ఆఫ్ సార్ట్స్. ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి కదా. ఎస్ అండి, ఇప్పుడు కలపడానికి 6 అయితే వస్తారు. 6 సమాధానాలు మీకు చెప్తారు. మాటలు కూడా ఒక రకంగా ఒక్కొక్కలా మాట్లాడతారు, కలిపే ప్రయత్నం అయితే చేస్తారు. ఒక ఫ్యామిలీ సమక్షంలో అయితే ఉంటుందండి. అవతల వాళ్ళ ఫ్యామిలీ, యువతల వాళ్ళ వైపు ఫ్యామిలీ కలిపి మాట్లాడుకుంటారు. ఒక ఆఫర్ అయితే ఇస్తారు, అంటే ఒక అవకాశం అడుగుతారు అండ్ ఒక అవకాశం ఇస్తారు. మరి ఎలా ఉంటాయంటే మీకు టెన్షన్ అండ్ కన్ఫ్యూజన్, మీ పర్సన్కి టెన్షన్, కన్ఫ్యూజన్, అసలు ఏం జరుగుతుంది. ఇక్కడ ఒక రోజు అన్నది ఫిక్స్ చేసుకుంటారండి. ఇక్కడ గురువారం అన్నది కనిపిస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ నుంచి 10 రోజుల్లో ఇది ఏదైనా కావచ్చు. 10 రోజుల్లో కానీ నెక్స్ట్ జూన్లో కానీ ఇది సెటిల్మెంట్ అయిపోతుంది అనమాట. పెళ్ళి కుదరటము అంటే మీరు లవర్స్ అనుకోండి, పెళ్ళి ఓకే చేయడమో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒక ఆఫరు అండ్ ఒక అవకాశం ఇవ్వచ్చు, తీసుకోవచ్చు.
ఈ మాట మీకు నచ్చితే ఒకలా ఉంటుంది, అండ్ అవతల వాళ్ళు పద్ధతి బాగోకపోతే ఒకలా ఉంటుంది. లవర్స్కి అయితే పెళ్ళి అయితే కనిపిస్తుందండి. అది వారంలో చెప్తే గురువారం ఆ టైం అయితే కనిపిస్తుంది, మంగళవారం గురువారం. ఓకే. అండ్ జూన్లో కొంతమంది జరిగే అవకాశం ఉంది, 10 రోజుల్లో కొంతమంది జరిగే అవకాశం ఉంది. అలానే ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ జూన్లో పెద్దలైతే వస్తారండి. ఒక పాస్ట్ పర్సన్ మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏదైతే జరిగిందో వాటన్నిటికీ సమాధానం చెప్పి వాళ్ళే వచ్చి మాట్లాడి సెటిల్మెంట్ అయితే చేస్తారు. మీకు ఈ బంధం కలవాలని ఉన్నా మీ పర్సన్ కూడా ఈ బంధం విడపోకూడదు అన్న వరకు రావటం అయితే జరుగుతుంది. గొడవలు ఎన్నున్నా సరే ఒకరికొకరు టెన్షన్ అండి. అవతల వాళ్ళు ఎలా ఉన్నా సరే మీరు ఒకటవ్వాలని ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నారు. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, ఇది 50-50 ఛాన్సెస్ అనమాట. అంటే 50-50 ఛాన్సెస్, కలవచ్చు కలవకపోవచ్చు. చెడగొట్టే వాళ్ళు కూడా ఉన్నారండి, 2 చెడగొట్టే వాళ్ళు అయితే ఉంటారు. అందులో మేల్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. మేల్ పర్సనే అసలైన వాళ్ళు. వీళ్ళకి మాట చెప్పే నిదానం తక్కువ, దూకుడుతనం మాటలు అయితే ఉంటాయి. ఆరుగురిలో 5గురు బాగానే ఉంటారండి. ఒకరు స్పీడ్గా మాట్లాడతారు, ఆ స్పీడ్గా మాట్లాడే మాటల్లోనే చెడిపోవచ్చు. అండ్ ఆ సిచ్యువేషన్ అన్ని కంట్రోల్లో తీసుకునేలా ఉండొచ్చు. ఒక ఆఫర్ అడుగుతారు, ఒక ఆఫర్ ఇస్తారు, అండ్ సెటిల్మెంట్ అయితే కనిపిస్తుందండి. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ, 2 నిర్ణయాలు అయితే చెప్తారు. ఇది ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వటానికో లేదంటే ఇక్కడ వాళ్ళు ఏదో చెప్పాలి అనుకుంటారండి. చెప్పేదాన్ని బట్టి మీకు నచ్చాలి, మీరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఇక్కడ రీకాన్సిలేషన్ అనేది కనిపిస్తుంది, సయోధ్య అనేది కనిపిస్తుంది. అంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి, మనస్పర్ధలు అనేవి దూరం అయ్యి ఒక మాట మీద ఉండి పెళ్ళి చేస్తారో, భార్య భర్తను కలిపేలా చేస్తారో ఈ మాట్లాడుకునే మాటల్లో అయితే ఉంది. మీరు మాట్లాడరు, మీ పర్సన్ మాట్లాడరు, మధ్యలో వాళ్ళకి వదిలేస్తే అది 50-50 ఛాన్సెస్ అండి. అంతవరకు వెళ్లకుండా మీకు మీ పర్సన్తో లైఫ్ అనేది కావాలి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మారాలి, మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కావాలంటే నెక్స్ట్ అయితే మీకు పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ అనే ఎనర్జీస్ అయితే ఇచ్చాను. ఎస్ అండి, కలుస్తారు. అది కూడా 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మధ్యలో పెత్తనాలు ఉంటారు కదా, పెత్తందారులు ఉంటారు కదా, వాళ్ళే చాలా వరకు చెడగొడతారండి. నలుగురు బాగా మాట్లాడితే 2 రివర్స్గా మాట్లాడతారు. అవతల వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, అండ్ కొంచెం ఓవర్ యాక్షన్గా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. ఒక మాట మీ వాళ్ళు పద్ధతిగా మాట్లాడినా అవతల వాళ్ళు కొంచెం ఓయే చేస్తారు, ఓవర్ యాక్షన్ చేస్తారు. మీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ మాటలు నచ్చాలి కదా, మీ వైపు మాట్లాడేవాళ్ళు ఒక విధానం ఉంటే అవతల వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తప్పుగా అనుకోవద్దండి. కొంతమందికి మంచి మర్యాద తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఉండదు, అండ్ అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదు. పద్ధతి తక్కువ మాటలు ఉంటాయి, మర్యాదలు లేని మనుషులు కూడా ఉంటారు. నలుగురిలో మంచివాళ్ళు, మంచి మర్యాద తెలిసిన వాళ్ళు ఉంటారు. 2 అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెరం తక్కువ వాళ్ళే ముందు చెడగొడతారండి. అలాంటి వాళ్ళకి ఎక్కువ పెత్తనం ఇస్తారు. నలుగురు మంచిగా చెప్పినా ఆ నలుగురు మాటకి విలువ లేనిది 2 ఉంటారు కదా, ఈ 2కి తెలివి తక్కువతనం, తిరం ఉండదండి. ఈ తిరం లేని మాటలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ తిరం లేని మాటలు ఏవైతే మాట్లాడతారో, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారో అవతల వాళ్ళు ఈ మాట తీసుకుంటారు. మీ వైపు వాళ్ళు కూడా ఇదే మాటని యాక్సెప్ట్ చేసి ఇది కలిపేలాగా చెడగొట్టేలాగా డిసైడ్ అవుతుందన్నమాట సిచ్యువేషన్. అంటే చూడండి, 6గురిలో మంచివాళ్ళు అని చెప్పలేము, నలుగురిలో మీ వైపు మాట్లాడి 2 మీ వాళ్ళతో గొడవ పెట్టుకునే వాళ్ళే కనిపిస్తారండి. అలా ఉన్న పరిస్థితులు కన్ఫ్యూజ్ అనమాట. వాళ్ళు మీకు ఫోన్ కానీ కాల్ కానీ చేసేటప్పటికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. మాట్లాడతారు, ముందు బాగానే మాట్లాడతారు, ఫ్యామిలీస్లో పెట్టి మాట్లాడాలనుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ వెల్ విషర్స్ కానీ ఏదైనా సరే ఫ్యామిలీ సెటిల్మెంట్ అనేది కనిపిస్తుంది. రీకాన్సిలేషన్ అంటే సయోధ్య అనమాట. ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఈ భార్యాభర్తల దూరం కానీ అండ్ లవర్స్ అయితే పెళ్లి చేసే సిచ్యువేషన్స్ కానీ ఒక కొలిక్కి వస్తాయన్నమాట. అది కూడా జూన్లో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందండి. మరి నెక్స్ట్ 50-50 ఛాన్సెస్లోని మీ వర్షన్లో మీ వైపు కూడా ప్రయత్నాలు అయితే ఉండాలి కదా. ఇదండి పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ ఎనర్జీస్. ఒకటేమో మిస్అండర్స్టాండింగ్స్, అంటే మీకు మీ పర్సన్ మనస్పర్ధలన్నీ దూరం అయ్యి బాండింగ్ స్ట్రాంగ్ అవ్వడానికి, అండ్ ఇంకోటేమో డివైన్ బ్లెస్సింగ్స్ అందుకోవడానికి, అంటే డివైన్ బంధంగా ముడి పడడానికి
డివైన్ ఎనర్జీస్ అండ్ ఇంకా స్ట్రాంగ్గా కనెక్ట్ అయిపోయి ఇంకా ఎవరు విడదీయాలనుకున్నా విడదీయలేరు, అంటే మీరు విడిపోవాలనుకున్నా విడిపోలేరండి. కనెక్ట్ అయి ఉంటారు. డివైన్ కూడా మిమ్మల్ని విడదీయాలనే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కలపాలనే ప్రయత్నమే చేస్తుంది. మీరు అడగాలే కానీ డివైనే కలుపుతుంది. సో మొదటిది ఏంటంటే కనిపిస్తుంది కదా, ఇవి స్విచ్ వర్డ్స్ అనమాట. లార్జ్ పెయిన్ వైల్డ్ అవుట్. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ ఏంటంటే డివైన్ కనెక్షన్ అనమాట. డివైన్ బ్లెస్డ్ షైన్ బీ. ఇదేనండి. మీ వర్షన్లో మీరు ఎలా చంట్ చేసుకుంటారో, మీకు ఎలా చదవాలో అలా చదవండి. మీకు చదువు రాకపోయినా సరే ఆ లెటర్స్ చూసి ఇది సిచ్యువేషన్స్ చెప్పి యూనివర్స్ అడగండి. మీకు చదువు రాకపోయినా చదవడం రాకపోయినా సరే ఆ లెటర్స్ చూస్తూ కూడా చెప్పచ్చు యూనివర్స్కి. ఓకే, అండ్ మీరు ఎలా మీ ఇష్టం అండి, ఇలానే చదవాలి ఇలా చదవకూడదు అన్న రూల్స్ ఏమి ఉండదు. ఇక్కడ రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతీయ భాష ఉంటుంది. మరి మీ వైపు ఎలా మాట్లాడగలరు, యూనివర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, యూనివర్స్ నుండి బ్లెస్సింగ్స్ అందుకోవాలంటే ఇది స్విచ్ వర్డ్స్ అన్నది కనెక్ట్ చేసుకోండి. ఒకటేమో మనస్పర్ధలు దూరం అవడానికి అండ్ ఎటువంటి గొడవలు జరగకుండా సర్దుమణిగి అండ్ మీ బంధం కలిపేలాగండి. మరి ఈరోజు ఎనర్జీస్లో 50-50 ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అవకాశం అయితే ఉందండి, కలిసే అవకాశం ఉంది. చెడగొట్టే వాళ్ళు ఇద్దరు అయితే ఉన్నారు, వీరి వల్లనే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ 50 ఛాన్సెస్లో కూడా మీరు మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఈరోజు ఈ స్విచ్ వర్డ్స్ ఎనర్జీస్ అనేది ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అండ్ జరుగుతుంది. ఒకటేనండి, మీరు లవర్స్ అనుకోండి, నలుగురిలో మీరు కోరుకున్న ఈ పర్సన్ తోటి మ్యారేజ్ అయితే జరుగుతుంది. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, మీరు విడిపోవాలని కోరుకునే వారికి మిమ్మల్ని విడదీయకుండా యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుందనమాట. అంటే అవతల వాళ్ళ అంచనా తారుమారయ్యి ఈ బంధం ఇంకా స్ట్రాంగ్గా చేస్తుంది. మీది డివైన్ కలిపిన బంధం అండి, డివైనే మళ్ళీ మిమ్మల్ని కలిపేలా చేస్తుంది. ఈ స్విచ్ వర్డ్స్ ఎనర్జీస్తో మీరు యూనివర్స్ కనెక్ట్ అవ్వండి, పాజిటివ్గా తీసుకోండి, సరదాగా చదవండి లేదంటే రాయండి. ఓకే, మీకు అనుకూలంగా ఏది అనుకూలంగా అంటే అలా చేయండి. నేను ఇదే చెప్పాను ఇలాగే చేయాలని ఏమీ రూల్ ఏమీ లేదు. మీ మనసుకు అనిపిస్తే చేయండి, లేదంటే వదిలేయండి. ఓకే, మీ పర్సన్తో జీవితం కావాలన్నా, యూనివర్స్ బ్లెస్సింగ్స్ కావాలన్నా ఈ పద్ధతిలో మీరు యూనివర్స్ కనెక్ట్ అయ్యి మరి ఇక్కడ ఇచ్చిన ఈ పవర్ఫుల్ స్విచ్ వర్డ్స్ ఎనర్జీస్ అన్నవి చేస్తే అది మీకు రిజల్ట్ అన్నది వస్తుందండి. నెక్స్ట్ జూన్లో మీకు ఏ విషయమో తెలిసిపోతుంది. పెళ్ళి అన్నది ఏ శ్రావణ మాసంలో ఉంటుంది. సో ఇదండి, భార్యాభర్తలు అయితే శ్రావణ మాసం నుంచి మీ పర్సన్ తోటి శుభం సంబంధించినవన్నీ అన్నీ జరుగుతాయి, అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇదండి ఈరోజు రీడింగ్. మరి మీకు ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. రేపటి నుంచి నేను మీకు ఇక్కడ ఒరిజినల్ కార్డ్స్ రీడింగ్ అయితే ఇస్తానండి. లైవ్ రీడింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అండ్ పర్సనల్ రీడింగ్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైనా ఇలాగా సిస్టమ్ కార్డ్స్ ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే ఇస్తాను. రేపటి నుంచి ఒరిజినల్ కార్డ్స్ ఎనర్జీస్ అయితే రీడింగ్ అయితే ఇస్తానండి. సిస్టమ్ కార్డ్స్ వేరు కాదు, ఒరిజినల్ కార్డ్స్ వేరు కాదు, ఏవైనా ఒకటే. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.